నమస్తే. సాయి ఈశ్వరాచారి బీసీలకు 42% రిజర్వేషన్ లేదు, బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రాణాలు తీసుకున్నాడు, బలవన్మరణం చెందిండు, ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని ఖచ్చితంగా మనం తప్పుపట్టాల్సిందే. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. కానీ అదే సమయంలో దానికి మూలం ఎక్కడుంది, ఆ మూలాన్ని ఎందుకు ఈ ప్రభుత్వాలు పరిష్కరించట్లేదు, ఈ ఆత్మహత్యకి బాధ్యులను ఎవరిని చేయాలి, దీని మీద మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిందే. ఇక నుంచి ఈ మరణాలు జరగకుండా మనం పెద్ద ఎత్తున ప్రజలకి అవగాహన, అంటే ముఖ్యంగా యువతకి, బీసీలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. నా ముందు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, క్రాంతిదళ అధ్యక్షులు. పృథ్వీరాజ్ యాదవ్ గారు, వెనకాల ఒక వైపున గొడవ జరుగుతుంది చూడండి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ బీసీ సంఘాలు, మిగతా నాయకులంతా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసేసి పోలీస్ స్టేషన్కి పంపించే ప్రయత్నం జరుగుతున్నది. పృథ్వీరాజ్ గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1200 మంది అప్పుడు చనిపోయారు, మీరు మలి దశలో ఉన్నారు. తొలి దశలో దాదాపు 369 మందిని కాల్ చేశారు, మొత్తం 1600 మంది చచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ బీసీ మూవ్మెంట్ పేరుతో మళ్ళీ ఏమైనా జరుగుతుందా అని ఒక ఆందోళన, ఒక భయం కనబడతా ఉన్నది. ఎట్లా చూస్తున్నారు దీనికి, ఎవరిని బాధ్యులు చేయాలి? శ్రీకాంతాచారిది చాలా నేమ్ తెలంగాణ మూమెంట్లో ప్రథమ స్థానంలో తనది ఉండే. ఇప్పుడేమో ఈశ్వరాచారి తోటే మొదలు కావాలని చెప్పని ఏదో మాటలు కూడా వినబడ్డట్టు అనిపించినాయి. బాధ్యత మాత్రం 100% ఇది కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100% బాధ్యత వీళ్ళది. వాళ్ళతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా. ఎందుకంటే వీళ్ళు కూడా దీని మీద అసెంబ్లీలో తీర్మానం చేసిరు, కానీ కొట్లాడలే, ఢిల్లీ పోయి కొట్లాడలే. వీళ్ళు నిరాశ నిస్పృహకి వెళ్ళిపోయినారు. ఎట్లయితే అప్పుడు శ్రీకృష్ణ కమిటీ ద ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హస్ బిగన్ అన్న తర్వాత మళ్ళీ దాన్ని ఆపినప్పుడు మళ్ళా ఆత్మహత్యలు ఎట్లయితే పెరిగినాయో, ఇప్పుడు కూడా వీళ్ళు జీవోలు తీసుకొచ్చిన తర్వాత జీవోలతో ఏది కాదు అని తేలిన తర్వాత ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. కానీ జనాలకు నేను ఉన్నట్టు చెప్పదలుచుకుంది ఏంటంటే, కారం పొడితోటి కండ్లల్లో చల్లి రోకలి బండలు పట్టుకొని ఊర్లు కదిలి వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితేను, కరాపు నీళ్లు తెచ్చి కండల్లో చల్లితేను నీ మిలిటరీ పారిపాయరో నైజాము సర్కారోడా అని. నైజాము సర్కార్ మీద చదువు రానటువంటి వాళ్ళు, బడి అంటే తెలియనటువంటి వాళ్ళు, అక్షరాలు నేర్వనటువంటి వాళ్ళు, కూలి పని చేసుకునే తల్లులు తిరుగుబాటు చేస్తే సైన్యాలు పారిపోయేది, పైజాం ఉడబికి పోయినరు. కానీ ఇవాళ ఒక తరుణం, కొత్త తరుణం, 69లో కూడా 369 మంది చచ్చిపోయారు కదా. ఇప్పుడు ఈ ఆత్మహత్యల పరంపర అనేది మొన్నటి ఎప్పుడైతే ఈ పెట్రోల్ పోసుకొని డ్రామాలు స్టార్ట్ అయినా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. సో ఈ మధ్యకాలంలో కూడా దాదాపు 15 మంది నిరుద్యోగ యువకులు కూడా ఆత్మహత్యలు చేసుకురు. నేను ముందుగా జనాలకు చెప్పేది ఏంటంటే, అయ్యా ఆత్మహత్యలు చేసుకుంటే బీసీల హక్కులు కాపాడబడవు. ఆత్మహత్యలతోటే కనుక తెలంగాణ వస్తుంది అనుకునేది ఉంటే అందులో మొదటి స్థానంలో మా బోటోలో ఉంటుంటే మేమే చచ్చిపోతుంటే. ఇప్పుడు ఈ సమస్య కూడా ఆత్మహత్యలతో పరిష్కారం అవుతుంది అంటే మేము ఫస్ట్ చచ్చిపోతాం. కానీ ఆత్మహత్యలతో ఇది కాదు. ఆత్మహత్యలతో పాలకులు మన హక్కులు మనకి ఇయ్యరు. పాపాత్ములు వాళ్ళు. రాబాంధుల చేతులలో రాజ్యం ఉన్నది. రాజకీయ నాయకులు పొద్దుగా లేస్తే అన్ని అబద్ధాలు ఇటువంటి వాటిని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. నేను చెప్పేది అంటే, పేదోళ్ళ చేతులల్లా, గరీబోళ్ళ చేతులల్లా, గరీబోళ్ళ గురించి ఆలోచించేటువంటి పాలన రావాలంటే తుపాకీ లేని హిడ్మాల్ రావాలి, ఆ కమిట్మెంట్ రావాలి, ఐడియాలజికల్ కమిట్మెంట్ కావాలి. తెలంగాణకు అమరులు కాదు కావాల్సింది, తెలంగాణకు సైనికులు కావాలి. తెలంగాణ నీడ్స్ సోల్జర్స్, నాట్ మార్టైర్స్. సో అందుకని ఆత్మహత్యలు దయచేసి బంద్ చేయండి. ఏ రాజకీయ నాయకుడు కూడా కళ్ళకెళ్ళి నీళ్లు కూడా ఇయ్యరు. మాట్లాడేందుకు కెమెరా ముంగడు వచ్చి మాట్లాడుతుంటారు. నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేసేదంటే, నాయన మీరు వచ్చి ఈ త్యాగాల మీద, ఇప్పుడు నేను ఇది కూడా ఎత్తున్న త్యాగము, తర్వాత ఇదో కీర్తి అని పొగడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పొగడాల్సిన అవసరం లేదు. ఇవి నేను పనికిరాని అని కాదు, కానీ మీరు తప్పుదారి పడుతున్నారు. అంటే మీకు ఎక్కడో నిస్సహాయ స్థితి వచ్చిన తర్వాత మీరు ఈ బాట తీసుకుంటారు. కానీ అద్భుతమైన ఆయుధం మన చేతులలో ఏమున్నదంటే, ఓటు అనే ఆయుధం ఉన్నది. ఆ ఓటు చైతన్యం తీసుకొచ్చుకోవాలి. రాజ్యం మన చేతులలో కనుక ఉండేది ఉంటే అప్పుడు మనం ఈ సమస్యలు పరిష్కరింపబడతాయి. అంతే తప్ప మీ ఆత్మహత్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కాదు. ఇంకొకటి, దీనికి బాధ్యత ఎవరు వహించాల్సిన అవసరం ఉంది? బరాబర్ రేవంత్ రెడ్డి వహించాల్సింది. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇప్పుడు ఆయననే కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఈ 42% ఏదైతే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిన దానికి, అసెంబ్లీలో కూడా పాస్ చేసిన దానికి పోయి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టిపియలేనటువంటి అసమర్థులని కాదని అనేది, కానీ ప్రయత్నమే లేదు. కుమ్మక్క అయిపోయినారు వీళ్ళందరూ, ఒకటే ఉన్నారు. ఆయన కనీసం అఖిల పక్షం తీసుకోపోలే. యుద్ధం ఎక్కడ చేయాలి, ఆడ చేయాలి, ఢిల్లీలో చేయాలి. వాళ్ళ పార్టీకి ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసిపోయి ఢిల్లీలో కూర్చోవాలని మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, మన డిస్కషన్లో కూడా చెప్తూనే ఉన్నాం. సో ఆ ప్రయత్నం ఎక్కడ కూడా, ఇసుమంత ప్రయత్నం కూడా ఎక్కడ జరగలేదు. ఈ బిల్ ఎట్లా పాస్ చేయించాలనే ప్రయత్నం, ఆ పోరాటం జరగలేదు. ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు కూడా ఇప్పటి నుంచి అన్నా కానీ
తిరగబడాలి, వాళ్ళ మీద తిరగబడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులు వాళ్ళ మెడలు వేసుకున్నట్టు కండువాలు జనాన్ని రోజు జమ్మి చెట్టు మీద పారేసి ఈ యుద్ధంలో తిరగాలి. ఇక్కడ తిరుగుతుంది తప్ప ఇది అమలు కాదు. బరాబర్ ముఖ్యమంత్రి ఇది లాస్ట్ సావు, ఇక ముందు సావులు జరగకుండా ఉండాలంటే ఇప్పుడే ఇమీడియట్ గా ఇనిషియేటివ్ తీసుకొని సాయంత్రం ఈ దహనం అయ్యే లోపల ఢిల్లీలో పోయి నీ ఎమ్మెల్యేలను, నీ పీసీసీలను, అన్ని ఆపోజిషన్ ఎవరు వస్తారు అందరిని తీసుకొని పోయి స్పెషల్ ఫ్లైట్ పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారో పోయి పార్లమెంట్ జరుగుతున్నది కదా అక్కడ కూర్చోవాలి, జంతర్ మంతర్ కూర్చో. నువ్వు ఇంటికి రావద్దు, భీష్మించుకొని జైలలితో కూర్చున్నట్టు నువ్వు కూర్చుంటేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అట్లయితేనే నువ్వు కుమ్మకు కాలేదనుకుంటాం, లేకపోతే బరాబర్ రేవంత్ రెడ్డి కుమ్మకైండు. ఇది ఆత్మహత్య కాదు, ఇది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ వ్యవస్థలు కలిపి చేసినటువంటి హత్య. ముఖ్యంగా అయిన A1 రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, హాస్పిటల్ ముందు లోపల కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండే, చాలా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. సో మరి ఇప్పుడు మీరు మీ క్రాంతిదళ నుంచి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆయన పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అంత్యక్రియలకు పంపించవచ్చు, ఇక సాధ్యమైనంత త్వరగా చేయడానికే ప్రయత్నం చేస్తుంది రాజ్యం. ఇక అది మనకు తెలిసిందే కదా మన మూమెంట్లో. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది. ఇప్పుడు కుటుంబం ముగ్గురు చిన్న పిల్లలు, వాళ్ళు ఎంత చిన్న పిల్లలు, రాత్రి చూసిన నేను వాళ్ళను, వాళ్ళకి ఏం తెలియదు, ఒకటి చుట్టూ మీద పట్టుకొని ఇట్లా పట్టుకొని ఆడుకుంటున్నారు. తండ్రి ఆడ సాగు బతుకులున్నాడు, 97% బన్స్ తోని పైన ఉంటే వాళ్ళు ఆడుకుంటారు అక్కడ కూర్చొని. వాళ్ళ మదర్ దగ్గర పోతే, తల్లి దగ్గర పోతే పాపం నోట్లో మాట వస్తలేదు, ఆమెకు ఏం మాట్లాడాలి ఏం అర్థమవుతుంది, కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళు కూడా వస్తలేవు. భార్య అంటే కలవలేకపోయినా పైన చూసిన తర్వాత రాత్రి మొత్తం 7 కాడికి శరీరం అంతా కాలిపోయి ఉన్నది, కంప్లీట్గా కాలిపోయి ఉన్నది. ఆ కుటుంబము కూలిపోయినట్టు ఇప్పుడు మొత్తం. రాజ్యం ఇమ్మీడియట్ గా వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది కదా, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించి అన్ని చేస్తాం. ఇప్పుడు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని విషయంలో పోరాటమే, నాయకులను ప్రశ్నించాల్సిందే. ఇలా గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ అంశాల మీద కొట్లాడేటువంటి వాళ్ళను, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళని గెలిపించుకుంటేనే రేపి కొట్లాట స్టార్ట్ అవుతుంది. లేకపోతే వాళ్ళ బాధ్యత కూడా ఉండాలి. ప్రజలు కూడా మీరు ఓటు అమ్ముకొని తాగుడుకు బానిసలు అయితే ఇగో ఇట్లా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆత్మహత్యలు ఆపాలంటే అవన్నీ బంద్ చేసేసి ఇవన్నీ పక్కకు పెట్టి ఈ పోరాటాలలో ఎవరు ముందు వరుసలు ఉంటారో చదువుకున్నటువంటి వాళ్ళు, కొంచెం తెలంగాణ మీద, ఈ బీసీ వర్గాల మీద కావచ్చు, పేద వర్గాల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళను ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నదని విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రజలది కూడా బాధ్యత ఉన్నది, మీరు కూడా బాధ్యతగా ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ రావడానికి మనం కూడా ఒక కారణమని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ మూమెంట్ ఇంకా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలిగలి.